మీరెప్పుడైనా ఒక విషయం గురించి ఆలోచించారా? మన చుట్టూ ఉన్న వాళ్లలో కొందరు మాత్రమే ఎందుకు లైఫ్లో టాప్ పొజిషన్కి వెడతారు? మిగతావారు ఎందుకు ఎప్పుడూ కాంప్రమైజ్ అవుతూ బతికేస్తారు? వాళ్ల దగ్గర మీకంటే ఎక్కువ టాలెంట్ ఉందా, లేదా వాళ్ల అదృష్టం బాగుందా? కానే కాదు. ఆ సక్సెస్ అయిన వాళ్లకి, ఫెయిల్ అయిన వాళ్లకి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా డిసిప్లిన్. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ టాపిక్ బహుశా మీ జీవితాన్ని, మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నేను మీకొక పవర్ఫుల్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. ఆ ఛాలెంజ్ తీసుకునే ధైర్యం మీకుందో లేదో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకొక చిన్న స్టోరీ చెప్తాను. ఇది మనలో చాలామందికి కనెక్ట్ అయ్యే స్టోరీ. రావి మరియు కిరణ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఇద్దరికీ జీవితంలో పెద్ద పెద్ద కలలున్నాయి. బాగా డబ్బు సంపాదించాలి, గొప్ప స్టేటస్లో ఉండాలి అని. రావి చాలా ఇంటెలిజెంట్, ఏ పనైనా చాలా ఈజీగా, ఫాస్ట్గా నేర్చుకోగలడు. కానీ వాడికొక పెద్ద మైనస్ ఉంది: బద్ధకం. రేపు చేద్దాంలే, ఇంకా చాలా టైం ఉందిగా అనేది వాడి మైండ్ సెట్. ఉదయం లేట్గా లేవడం, గంటల తరబడి ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేయడం వాడి దినచర్య. మరోవైపు కిరణ్ కి పెద్దగా టాలెంట్ లేదు, చాలా యావరేజ్ అబ్బాయి. కానీ కిరణ్ దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే డిసిప్లిన్. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేవడం, తన స్కిల్స్ పెంచుకోవడం కోసం కనీసం 2 గంటలు కష్టపడడం, టైం వేస్ట్ చేయకపోవడం అలవాటు చేసుకున్నాడు. ఎవరైనా ఫ్రెండ్స్ పార్టీకి పిలిచినా తన పని పూర్తవ్వకపోతే నో చెప్పేవాడు. ఇలా సరిగ్గా 3 ఏళ్లు గడిచాయి. 3 ఏళ్ల తర్వాత చూస్తే రావి ఇంకా అదే పాత లైఫ్లో ఉన్నాడు. నాకు లక్ లేదు, గవర్నమెంట్ బాలేదు, పరిస్థితులు బాలేదు అని ఇతరుల మీద కంప్లైంట్ చేస్తున్నాడు. కానీ కిరణ్ తన డిసిప్లిన్తో తనకంటూ ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేసి తను కలలుగన్న లైఫ్ని జీవిస్తున్నాడు. చూసారా, ఇక్కడ టాలెంట్ ఓడిపోయింది, క్రమశిక్షణ గెలిచింది. చాలామంది ఏమనుకుంటారంటే మన భవిష్యత్తు ఎక్కడో 10 సంవత్సరాల తర్వాత రాసిపెట్టి ఉంటుంది అని. కానీ నిజమేంటంటే మీ భవిష్యత్తు ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఒక్కరోజే కదా జిమ్కి వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటాను, ఒక్క అరగంటే కదా గేమ్స్ ఆడుకుంటాను అని మీరు చేసే చిన్న చిన్న కాంప్రమైజులు మీ భవిష్యత్తుని నాశనం చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఒక్కటే: ఈరోజు కష్టపడితే రేపు సంతోషంగా ఉంటారు. ఈరోజు ఎంజాయ్ చేస్తే రేపు జీవితాంతం కష్టపడాలి. చాయిస్ మీదే. డిసిప్లిన్ అనగానే రోజూ 18 గంటలు కష్టపడిపోవాలి అని కాదు. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండటం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాల్సిన పనిని కరెక్ట్ టైంకి పూర్తి చేయడమే డిసిప్లిన్. మోటివేషన్ అనేది ఒక ఫీలింగ్ మాత్రమే. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ డిసిప్లిన్ అనేది ఒక అలవాటు. అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వీడియో స్టార్టింగ్లో నేను మీకొక ఛాలెంజ్ ఇస్తాను అన్నాను కదా, అదే 7 డే డిసిప్లిన్ ఛాలెంజ్. రాబోయే 7 రోజులు మీరు ఈ 3 రూల్స్ పాటించాలి. రూల్ 1: రేపు ఉదయం మీరు ఏ టైంకి లేవాలనుకుంటున్నారో దానికి ఒక్క మినిమతం కూడా లేట్ చేయకుండా నిద్రలేవాలి. ఆ అలారం స్నూజ్ బటన్ని అస్సలు టచ్ చేయకూడదు. రూల్ 2: మీ సోషల్ మీడియా వాడకాన్ని సగనికి పైగా తగ్గించేయాలి. ఆ టైంని మీ హెల్త్ కోసం లేదా మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాడాలి. రూల్ 3: ప్రతిరోజూ పడుకునే ముందు ఆ రోజు మీరు చేసిన పనుల గురించి ఒక బుక్లో రాసుకోవాలి. ఈ చిన్న ఛాలెంజ్ మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది. మరి ఈ ఛాలెంజ్ని స్వీకరించే ధైర్యం, మీ లైఫ్ని మార్చుకునే ఇంట్రెస్ట్ మీకు ఉందా? ఉంటే వెంటనే కామెంట్స్లో "ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్" అని టైప్ చేయండి. చూద్దాం మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది నిజంగా వాళ్ల భవిష్యత్తు గురించి సీరియస్గా ఉన్నారో. సరిగ్గా 7 రోజుల తర్వాత మళ్లీ ఇదే వీడియోకి వచ్చి మీలో వచ్చిన మార్పుని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా వాల్యూ యాడ్ చేసింది అనిపిస్తే వెంటనే లైక్ బటన్ని హిట్ చేయండి. మీ లైఫ్లో ఎదగాలనుకునే ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో మోటివేషనల్ అండ్ లైఫ్ చేంజింగ్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్లీ కలుద్దాం. అంతవరకు డిసిప్లిన్గా ఉండండి, మీ కలల కోసం పోరాడండి.